వడగండ్ల వాన, రాళ్ల వర్షం అని పిలిచే ఈ వాన ఈ మధ్య కాలం ఇప్పుడు కాదు, ప్రతి ఏడు సమ్మర్లో కురుస్తుంటుంది. అయితే వడగండ్ల వర్షం సమ్మర్లోనే ఎక్కువ ఎందుకు పడుతుంది? దానికి కారణం ఏంటి? ఇప్పుడు తెలుసుకుందాం. వడగండ్ల వర్షానికి ప్రధాన కారణం వాతావరణంలో ఎత్తులో ఉండే మేఘాలు. భూమి ఎక్కువగా వేడెక్కి ఆ వేడి గాలి తేమతో సహా బాగా ఎత్తుకు వెళ్ళినప్పుడు అకస్మాత్తుగా ఏర్పడే మేఘాలను క్యూములోనింబస్ మేఘాలు అంటారు. అంతటి ఎత్తులో ఆ మేఘాల్లోని తేమ వల్ల చిన్న చిన్న మంచు ముక్కలతో కూలిన ఫలకాలు ఏర్పడతాయి. అక్కడ గాలులు కిందికి పైకి కదులుతూ ఉండటం వల్ల ఫలకాలుగా ఉన్న మేఘాలు ఒకదానితో ఒకటి ఢీ కొట్టుకుంటాయి. అప్పుడు ఆ ఫలకాలు మంచు ముక్కలుగా విడిపోయి నేలపై పడతాయి. ఇలా కురిసే వాననే మనం వడగళ్ల వాన అంటాం అని ప్రొఫెసర్లు వివరించారు. మేఘాలు ఏర్పడి అవి మళ్లీ వడగండ్ల వాన రూపంలో నేలపై పడేందుకు 2 నుంచి 3 గంటల సమయం పడుతుంది. వడగండ్లు ఏర్పడడంలో అప్పటికప్పుడు స్థానిక వాతావరణంలో జరిగే మార్పుల పాత్ర గురించి పూణేలోని నేషనల్ మాన్సూన్ మిషన్ ప్రాజెక్ట్ మేనేజర్ ప్రొఫెసర్ రామకృష్ణ వివరించారు. వాతావరణంలో అస్థిరత పెరిగిపోయింది. దీంతో గ్లోబల్ వార్మింగ్ స్థాయి కూడా పెరుగుతోంది. కార్బన్ డయాక్సైడ్